హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. ఆర్ అట్‌లీస్ట్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఏంటి అనేది చెక్ చేసుకోవడానికైనా అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ జీవితంలో ఇప్పుడు మీరు అనుకోకుండా ఏం జరుగుతుంది? సో, మోస్ట్‌లీ మనమేంటంటే టైమ్ టు టైమ్ ఏదో ఒకటి అనుకుంటూ ఉంటామండి. లైఫ్‌లో ఇలా జరగొచ్చు, అలా ఉండొచ్చు అని. బట్ మనం ఊహించనివి కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. సో, అలాంటప్పుడేంటంటే మనం అసలు అనుకోలేదు ఇలా జరిగిందేంటి? ఆర్ ఇలాంటి చేంజెస్ వచ్చాయి ఏంటి అనుకోని ఫీల్ అవుతూ ఉంటాం. సో, అదేంటంటే కొన్నిసార్లు గుడ్‌గా జరగొచ్చు, కొన్నిసార్లు బ్యాడ్‌గా జరగొచ్చు. ఏది ఏమైనా సరే అంటే రీడింగ్ ప్రకారమే మనం మాట్లాడడానికి ఛాన్స్ కాబట్టి చూద్దాం అసలు. అంటే మీ జీవితంలో ఇప్పుడు అసలు మీరు అనుకోకుండా ఏం జరుగుతుంది? ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అసలు మీ పరిస్థితి ఏంటి అనేది నేనైతే క్లారిటీ ఇస్తాను. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి వైలెట్ కలర్ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి యెల్లో కలర్ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ కలర్ ఫెదర్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ వైలెట్ కలర్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీ జీవితంలో మీరు అనుకోకుండా అసలేం జరుగుతుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్ అయితే ఎండింగ్‌కి వస్తుందండి. ఇదైతే ఎండ్ అవుతుంది. మీరు అవునన్నా, కాదన్నా ఇదైతే ఎండింగ్‌కొచ్చేస్తుందనే చెప్పాలి. మేబీ మీకు తెలియొచ్చు, తెలియకపోవచ్చు కూడా. బట్ డెఫినెట్‌గా మీరు ఊహించిన విధంగా ఇదైతే ఎండ్ అవుతుంది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది పాజిటివ్‌గానే జరుగుతుంది. అండ్ ఇక్కడేంటంటే థింగ్స్ మీరు అనుకున్నట్టే వర్కౌట్ అవుతాయి అనుకోవడానికి లేదు. మేబీ ఇదేంటంటే కొంచెం మీరు ఊహించిన విధంగా జరుగుతుంది. దానివల్ల మీరు కొంత డిసప్పాయింట్ అవ్వడం కానీ, ఇలా జరిగిందేంటి? మనం ఇలా ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా! సో, ఇలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరగడం ఏంటి? అసలు ఇది కంప్లీట్‌గా ఎండ్ అయిపోయినట్టేనా? లేకపోతే ఇంకా ఎక్కడైనా ఛాన్స్ ఉందా? అని ఇలా మీరు చాలా రకాలుగా కూడా ఆలోచిస్తారు. బట్ ఖచ్చితంగా ఏదో ఒక సిట్యుయేషన్ అయితే మీ లైఫ్‌లో ఎండ్ అవుతుందనే చెప్పాలి. ఇదేంటంటే అసలు మీరు ఊహించిన విధంగా జరుగుతుంది. దీనివల్ల మీరేంటంటే కొంచెం బాధపడతారు. కొంచెం ఇబ్బంది పడతారు. మేబీ అంటే మీరు ఏ తప్పు చెయ్యకపోయినా ఆర్ మీరు రెస్పాన్సిబుల్ కాకపోయినా స్టిల్ మీరేంటంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నట్టు కూడా ఫీల్ అవుతారు. లైక్ ఆ విక్టిమ్ మెంటాలిటీ అనేది మీకుంటుంది అని చెప్పొచ్చండి. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే 100% కూడా మీరిక్కడ తప్పు చేయలేదు. కంప్లీట్‌గా
క్లూలెస్. సో మీరు ఏం చేయకుండానే జరిగిపోయింది అనుకోవడానికైతే ఏం లేదు. మీ ఇన్వాల్వ్‌మెంట్ అయితే ఉంది. దీనివల్లే ఇది జరిగింది. అయితే ఇది ఫుల్‌గా మీరు ఇన్వాల్వ్ అయ్యి చేశారని నేను చెప్పను కానీ, బట్ పార్షియల్‌గా అయినా సరే మీ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. మీ ఫాల్ట్ ఉంది. దానివల్లే జరుగుతుంది అని మాత్రం నేను చెప్పగలను. సో మీరేంటంటే కాన్సిక్వెన్సెస్ అనేవి చాలా న్యాచురల్‌గా ఫేస్ చేస్తున్నట్టేనండి. ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. నేనేంటంటే పర్టిక్యులర్‌గా ఇదే సిట్యుయేషన్ అని మాట్లాడను కానీ, బట్ మీరేంటంటే ఏదో ఒక సిట్యుయేషన్‌లో మాత్రం ఎండింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరికీ రెజొనేట్ అవ్వాలని లేదు. అట్‌లీస్ట్ కొంతమందికైనా ఇలా జరగొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే ఎండింగ్ అనేది మాత్రం ఇలానే ఉంటుందని ఎవరు అనుకోవద్దు. ఎండింగ్ ఎలా అయినా ఉండొచ్చు. సిట్యుయేషన్ అనేది ఏ విధంగా అయినా చేంజ్ అవ్వచ్చు. సో దీనికి మాత్రం మీరు కొంచెం ప్రిపేర్డ్‌గా ఉండండి. ఎందుకంటే మీలో కొంతమందికి కొన్ని తెలుస్తాయి. కొంతమందికి కొన్ని తెలీదు. బట్ తెలిసినా తెలియకపోయినా జరుగుతుందండి. అలా అని చెప్పి అందరికీ జరగాలని కూడా ఏం లేదు. జనరల్ రీడింగ్ కదా! సో ఎక్కువ దీనికోసం ఆలోచించొద్దు. బట్ నేను ఒకటే చెప్తానండి. జనరల్‌గా ఇయర్ ఎండింగ్‌కి వస్తుంది కాబట్టి సైకిల్ అనేది కంప్లీషన్‌ని ఇండికేట్ చేస్తుంటది. సో మరి అలాంటప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయండి. కొంత థింగ్స్ అనేవి మెస్సప్ కూడా అవుతుంటాయి కొన్ని సార్లు. బట్ అది చాలా కామను. లైఫ్‌లోనేంటంటే కొన్ని మనం అనుకోనివి జరుగుతూ ఉంటాయండి. వాటికి మనం ఏంటంటే ప్రిపేర్డ్‌గా ఉండి వాటితో పాటు ఫ్లో అవ్వాలే తప్ప పర్టిక్యులర్‌గా మనం చేసేదేం ఉండదు. అలా అని చెప్పి ఇప్పుడు ఎవరికైనా ఛాన్స్ ఉంటే ఎవరైనా సరే వాళ్ళ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలనే ట్రై చేస్తారు. బట్ అప్పటికి కూడా కొన్ని అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. సో మీరేంటంటే దీనికి ప్రిపేర్డ్‌గా ఉండడం అయితే మంచిది. ఇది నేను నెగెటివ్‌గా చెప్తున్నాను అనుకోవద్దు. అందరికీ జరిగినా జరగకపోయినా కొంతమందికి మేబీ జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి యూనివర్స్ ఏంటంటే జస్ట్ మీకు ఒక గైడెన్స్‌లా ఇస్తుంది. సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అండ్ ఇంకొకటేంటంటే ఈ టైంలో మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ వస్తారండి. వాళ్ళు అంటే ఎవరో కూడా మీరేంటంటే ఊహించలేరనమాట. మీరు అనుకోని విధంగా ఒక వ్యక్తొస్తారు. వాళ్ళు కొత్త వ్యక్తులైనా అవ్వచ్చు, పాత వ్యక్తులైనా కూడా అవ్వచ్చు. కానీ మీరు అనుకోని విధంగా వాళ్ళేంటంటే మీ లైఫ్‌లోకి వస్తారు. మేబీ మీలో కొంతమందికేంటంటే మీ ఇంటికి కూడా రావచ్చు. సో, మొత్తానికైతే ఒక పర్సన్‌ని ఎక్స్‌పెక్ట్ చేయండి మీ లైఫ్‌లో. బేసిక్‌గా ఇక్కడ నేనైతే ఒకటి చెప్పగలనండి. అదేంటంటే ఈ వ్యక్తుల సపోర్ట్ మీకు దొరుకుతుందండి. ఈ వ్యక్తులేంటంటే ఈసారి మీ వైపు ఉంటారని చెప్పొచ్చు. ఇఫ్ ఓల్డ్ పర్సన్స్ వస్తే. లేదు న్యూ పర్సన్ అయితే ఆఫ్‌కోర్స్ వాళ్ళు సపోర్ట్ మీకు చేస్తారు. వాళ్ళకి మీకు మధ్యలోనేంటంటే బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, దానివల్ల కూడా మీకేంటంటే కొంచెం అంటే అది ధైర్యాన్నిస్తుంది అని చెప్పొచ్చు. సో, బేసిక్‌గా ఒకటి మాత్రం నిజమండి. ఎవరో కానీ ఒక వ్యక్తి అయితే మీ లైఫ్‌లోకి వస్తున్నారు. సో, దానికి కూడా మీరేంటంటే ప్రిపేర్డ్‌గా ఉండండి. కానీ వీళ్ళే వస్తారేమో, వాళ్ళే వస్తారేమో అని మాత్రం ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు అలా ఎక్స్‌పెక్ట్ చేస్తే ఇంక అనుకోకుండా జరిగినట్టు ఎలా అవుతుంది. సో, మీరు అనుకోని వ్యక్తే మీ లైఫ్‌లోకి వస్తారు. ఆ వచ్చే వ్యక్తి ఏంటంటే మీకు సపోర్ట్ చేస్తారు. అండ్ మీ కనెక్షన్స్ కూడా పెరుగుతాయి. వాళ్ళతో మీరు ఎంగేజ్ అవ్వడం వల్ల మీ సర్కిల్ ఏంటంటే మరికొంచెం పెరుగుతుందని చెప్పొచ్చండి. వ్యక్తులేంటంటే మీకు ఫుల్ సపోర్ట్ చేస్తారు. మీ వైపు ఉంటారు అని చెప్పొచ్చు. దానివల్ల మీకేంటంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఈ టైంలోనేంటంటే మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ కూడా వస్తున్నాయండి. ఈ చేంజెస్ అయితే క్లియర్‌గా మీరేంటంటే ఫీల్ అవ్వగలుగుతుంటారు అని చెప్పొచ్చు. యాక్చువల్‌గా నాకేమనిపిస్తుందంటే ఒక్క చేంజ్ అనే కాదండి. మీరు కొన్ని చాయిసెస్ కూడా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆర్ కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కంఫర్టబుల్‌గా నేను ఏ డెసిషన్ తీసుకోను. ఆర్ నేనేంటంటే ఇలానే ఉంటాను. నా లైఫ్‌కి నేనిప్పుడు చాయిస్ చేసుకోవడానికి రెడీగా లేను. సో, చూద్దాంలే టైం వచ్చినప్పుడు అని అనుకుంటే ఇప్పుడు అలా కుదరదు. మోస్ట్‌లీ మీరేంటంటే ఇంకా ఏదో ఒక డెసిషన్ తీసుకొని మీ లైఫ్‌లోని మీరు మూవ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. యూనివర్స్ ఏంటంటే మీకు ఇంకొక ఆప్షన్ ఇవ్వదండి. యూనివర్స్ ఏంటంటే మీకు ఇంకొక ఆప్షన్ ఇవ్వదండి. ఖచ్చితంగా మీరేంటంటే ఏదో ఒకటైతే ఈ టైంలో ఇంకా డిసైడ్ అయిపోయి చేయాల్సింది చెయ్యాలి. సో, చేసిన తర్వాత దాని ప్రకారం మీకేంటంటే లైఫ్‌లో చేంజెస్ కూడా కనిపిస్తాయి. సో, ఇది కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ మీలో ఎవరైనా సరే ఫినాన్షియల్‌గా కొంత స్ట్రగుల్ అవుతున్నట్టయితే, ఆ ఫినాన్షియల్ క్రైసిస్ అనేవి క్లియర్ అవుతాయని చెప్పొచ్చు. మనీ పరంగా గ్రోత్ ఉంటుందండి. మనీ ఫ్లో బావుంటుందని చెప్పొచ్చు. ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఫినాన్షియల్ స్టెబిలిటీ కనిపిస్తుంది. ఓన్లీ ఫినాన్షియల్ స్టెబిలిటీ అనే కాదు, పర్సనల్ గ్రోత్ కానీ, వాళ్ళ లైఫ్‌లోనేంటంటే సమ్ గుడ్ చేంజెస్ కూడా వస్తాయి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. కొన్ని ఎండ్ అవుతున్నప్పుడు, కొన్ని అప్‌సెట్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్‌గా కొన్ని గుడ్‌గా కూడా జరుగుతూ ఉంటాయి. అలానే మీ లైఫ్‌లోను కూడా కొన్ని గుడ్‌గా జరుగుతూ ఉంటాయి. సో, ఈవెన్ ఈ టైంలో యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే, అవి కూడా ఇన్‌హెరిట్ చేసుకుంటారని చెప్పొచ్చు. సో, సమ్ డిస్ప్యూట్స్ ఉన్నవేంటంటే క్లియర్ అవుతాయి. మొత్తానికి మనీ రిలేటెడ్ సిట్యుయేషన్స్ ఏమైనా మీరు ఫేస్ చేస్తుంటే మాత్రం మీరు గుడ్ చేంజెస్ అయితే చూస్తారండి.
సో ఫినాన్షియల్ క్రైసిస్ అయితే మాత్రం క్లియర్ అవుతాయి. ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి టైం అండి. నాకు తెలిసి మీలో ఎవరైనా సరే కొంతమంది ఆర్నమెంట్స్ కూడా పర్చేస్ చేయొచ్చు ఆర్ హౌస్ పర్చేస్ చేయొచ్చు. సమ్ వాల్యుబుల్స్ అయితే ఈ టైంలో మీ లైఫ్‌లోకి వస్తాయి అని చెప్పొచ్చు. ఇదైతే చాలా పాజిటివ్ సైన్ అండి. నేను చెప్తున్నాను కదా! కొన్ని బ్యాడ్‌గా జరిగినప్పుడు కొన్ని గుడ్‌గా కూడా జరుగుతాయి. సో, అలా చూసుకున్నట్టయితే మీ లైఫ్‌లోనేంటంటే క్లియర్‌గా ఇలాంటి చేంజెస్ అయితే వస్తాయి. ఇవన్నీ కూడా అనుకోని విధంగానే జరుగుతాయి. మనీ విషయంలో మాత్రం మీరు అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయరు. మీరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా మీ లైఫ్‌లోకి మనీ వస్తుంది. మీరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా మీ లైఫ్‌లోకి ఆపర్చునిటీ వస్తుంది. మొత్తానికి ఏంటంటేనండి ఇదైతే మాత్రం మీరు అస్సలు అనుకోరండి. ఇలా ఏంటంటే గుడ్ చేంజెస్ మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లోని మీరేంటంటే ట్రై చేస్తున్నారండి కంఫర్టబుల్‌గా ఉండడానికి. మీకోసం మీరేంటంటే స్టాండ్ తీసుకుంటున్నారు. మీ పర్సనాలిటీని చేంజ్ చేసుకుంటున్నారు. మీరేంటంటే ఓల్డ్ పర్సన్‌లా ఉండాలి అనుకోవట్లేదు. న్యూ పర్సన్‌లా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ థింగ్స్‌ని బెటర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇలా చాలా రోజుల నుంచి మీ వైపు నుంచి అయితే మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారనే చెప్పాలి. కాకపోతే మీరనుకున్నంత కంఫర్టబుల్‌గా పెద్ద చేంజెస్ ఏం రావట్లేదు. లైఫ్ ఏంటంటే అలా ముందుకు వెళ్తుందంతే. బట్ ఇంప్రూవ్‌మెంట్ ఏం కనిపించట్లేదు. జస్ట్ నార్మల్‌గా ఫీల్ అవుతున్నారు మీరు. కానీ ఈ టైంలో మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ వస్తాయండి. మీరు ఊహించని విధంగా చేంజెస్ వస్తాయి. అవి లొకేషన్ చేంజ్ అయినా అవ్వచ్చు. ఆర్ లైఫ్ రిలేటెడ్ సిట్యుయేషన్స్‌లో అయినా చేంజెస్ అవ్వచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను. బట్ వచ్చే చేంజెస్ అయితే మీకు కంఫర్టబుల్‌గా అనిపించవు. కొంచెం భయం వేస్తుంటది. అమ్మో! ఇలాంటి చేంజెస్ వస్తున్నాయి ఏంటి పరిస్థితి? ఆఫ్‌కోర్స్ ఎవరికైనా సరే చేంజ్ వచ్చినప్పుడు భయం వేస్తది. ఎందుకంటే మన లైఫ్ ఇప్పటి వరకు ఒకలా ఉండి, సో సడెన్‌గా మారిపోతుంది అంటే, ఆ మార్పనేది అంటే మనల్ని ఇబ్బంది పెడుతుందా? లేకపోతే మంచి చేస్తుందా? అనేది తెలీదు కదా! సో దాంతో పాటు మనం ట్రావెల్ అయితే మనకు తెలుస్తుంది. బట్ సడెన్‌గా వచ్చే చేంజ్ ఇలానే ఉంటుంది. ఇలానే మనం ఉంటాము అనంటే అది ఎవరు చెప్పగలరు? ఎవరికి తెలుస్తుంది? సో, దానివల్ల మీకు కొంచెం భయం వేస్తుంటది. ఎందుకంటే పాస్ట్‌లో కూడా మీరు చాలా సఫర్ అయినట్టున్నారండి. దానివల్ల మీరేంటంటే అలా ఉండకూడదని మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడం కానీ, మీకు ఎంతవరకు ఛాన్స్ ఉందో అంతవరకు అంటే మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడానికి ట్రై చేయడం కానీ, ఇలా ఏదేదో చేస్తున్నారు. అయినా సరే మీకేంటంటే ఎక్కడా పెద్ద అంటే ఇంప్రూవ్‌మెంట్ ఏం కనిపించట్లేదు కానీ, బట్ అట్‌లీస్ట్ ఇప్పుడు నార్మల్‌గా ఉంటున్నారు. సో, వచ్చే చేంజెస్ వల్ల మాత్రం భయపడతారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ చేంజెస్ వల్ల మీరు భయపడడానికి ఏం లేదండి. ఇవన్నీ మీ లైఫ్‌లో మీరు డిజర్వ్ చేసే చేంజెస్ అన్నమాట. సో, ఇంక దాని గురించి వర్రీ అవ్వడానికి ఏముంది? అయితే ఇది మీరు తెలుసుకోవడానికి మాత్రం టైం పడుతుంది. అంతవరకు మీరేంటంటే ఈ చేంజ్ నాకు కంఫర్టబుల్ కాదు. నేను ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అలా కాకుండా సో, ఇక్కడ నేనేం నేర్చుకోవాలి? నా లైఫ్‌లో అంటే వస్తున్న చేంజెస్ వల్ల నేను ఎలా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, దీనివల్ల నేను ఎలా బెనిఫిట్ అవుతాను? ఇవి మీరు చూసుకొని దాని ప్రకారం మీరు చేయాల్సింది చేస్తే సరిపోతుందండి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకేదైనా ఒకటి నచ్చకపోతే ఓకే. నచ్చలేదు అని ఫీల్ అవ్వచ్చు. నచ్చిన దాన్ని నచ్చింది అని ఫీల్ అవ్వచ్చు. కాకపోతే అది నచ్చుతుందా లేదా అనేది పూర్తిగా చూడకుండా ఆర్ పూర్తిగా తెలుసుకోకుండా డిసైడ్ అయిపోవడం కరెక్ట్ కాదు కదా! సో, అలానే మీ లైఫ్‌లో వచ్చే చేంజెస్ విషయంలో కూడా వెంటనే డిసైడ్ అయిపోవద్దు. ఆఫ్‌కోర్స్ మేబీ కొన్ని సిట్యుయేషన్స్ ఎండ్ అవుతాయి. అది ఓకే. బట్ చేంజెస్ అనేవేంటంటే ఆ సిట్యుయేషన్‌కి సంబంధించే ఉండాలని ఏం లేదండి. అండ్ వచ్చే చేంజెస్ కూడా ఎండ్ అయిపోయిన సిట్యుయేషన్‌కి సంబంధించినవే అవ్వాలని ఏం లేదు. లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ అయినా రావచ్చు. నేను చెప్పినట్టుగా లొకేషన్ చేంజ్ అవ్వచ్చు. ఆర్ హౌస్ షిఫ్ట్ అవ్వచ్చు. వర్క్ ప్లేస్‌లో షిఫ్ట్ అవ్వచ్చు. ఎలాంటి చేంజెస్ అయినా అవ్వచ్చండి. అవి అంటే ఇనీషియల్‌గా కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. బట్ అవి అంటే మీ లైఫ్‌ని ఎలా చేంజ్ చేస్తున్నాయి? ఏంటి పరిస్థితి అని మీరు క్లారిటీ తెచ్చుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది. క్లారిటీ తెచ్చుకునే వరకు మాత్రం ఇదే అనుకోని డిసైడ్ అవ్వకుండా జస్ట్ న్యూట్రల్‌గా ఉండడానికి మాత్రం ట్రై చేయండి సరిపోతుంది. సో, కొన్నింటికి రెడీగా కూడా ఉండండి. బట్ ఏది ఏమైనా సరే లైఫ్ అయితే చేంజ్ అవుతుందండి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ యెల్లో ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ జీవితంలో అనుకోకుండా ఇప్పుడు ఏం జరుగుతుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్‌లో మాత్రం మీరు చాలా హోప్‌లెస్‌గా ఫీల్ అవుతారండి. సో, అది మీకేమనిపిస్తుంటదంటే, ఎంత ముందుకు వెళ్తున్నా ఇంక ఇలానే ఉంటుంది. లైఫ్‌లో పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్‌లో మాత్రం చేంజ్ వచ్చే పరిస్థితి అయితే లేదు అనుకోని కొంచెం బాధపడుతూ ఉంటారు. దాని గురించి ఆలోచించిన ప్రతిసారి మీకు హోప్‌లెస్‌గా అనిపిస్తుంటది. ఈ టైంలోనేంటంటే, ఇది మరి కొంచెం ఎక్కువవుతుందని చెప్పొచ్చు. మేబీ ఇలాంటి సిట్యుయేషన్‌లో మీరు టైమ్ టు టైమ్ ఆలోచిస్తూ బాధపడుతూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు కూడా ఏంటంటే దీని గురించి ఆలోచించిన ప్రతిసారి మీకు ఇంకా ఎక్కువ డిప్రెసింగ్‌గా అనిపించడం కానీ, అసలు ఏంటి పరిస్థితి ఇంకింతేనా అని ఫీల్ అవుతూ ఉంటారు. సో, ఇదైతే ఫస్ట్ జరుగుతుంది అని చెప్పొచ్చు. అండ్ మీలో కొంతమందేంటంటే మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. లైక్ ఏంటంటే ఇప్పుడు మ్యాచెస్ చూస్తున్నట్టయితే, మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే, మేబీ ఒక పర్సన్ అయితే మీ లైఫ్‌లోకి వస్తారు. సో, ఇది క్లియర్‌గా న్యూ బిగినింగ్ అనే చెప్పొచ్చు. అనుకోని విధంగా మ్యారేజ్ అనేది ఫిక్స్ అయిపోతుందండి. మ్యారేజ్ కూడా జరిగిపోతుంది అని చెప్పొచ్చు. ఇది చాలా తొందరలో జరుగుతుంది. అంటే మోస్ట్‌లీ ఇది వెంటనే జరుగుతుందని నేను చెప్పను కానీ, ఫ్యూ మంత్స్‌లో మాత్రం ఇలాంటి చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీలో చాలా మంది ఒక పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆర్ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అసలు జరుగుతుందా లేదా అని ఒక డౌట్‌తో కూడా ఉంటారు. బట్ ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్‌లీ న్యూ పర్సనే రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో, మ్యారేజ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ మ్యారేజ్ ఎక్స్‌పెక్ట్ చేసిన దగ్గరేంటంటే, అది న్యూ పర్సన్ అయినా అవ్వచ్చు, ఓల్డ్ పర్సన్ అయినా అవ్వచ్చు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మ్యారేజ్ మాత్రం జరుగుతుంది. సింగిల్‌గా ఉంటున్నారు. లైక్ ఏంటంటే, కొన్ని పాసిబిలిటీస్ లేవు అనే వాళ్ళ లైఫ్‌లోకి మాత్రం న్యూ పర్సన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే, ఇప్పుడు చాలా మంది మన లైఫ్‌లోకి అసలు ఒక పర్సన్ వస్తారో, రారో, మనకంటూ ఒక పర్సన్ ఉన్నారో, లేదో, అసలు అంటే మనకి మ్యారేజ్ అవుతుందో, లేదో, చాలా మ్యాచెస్ చూస్తున్నామని ఇలా వర్రీ అవుతున్న వాళ్ళుంటారు కదా! మీలాంటి వాళ్ళకి నేను చెప్తున్నానండి. ఇది క్లియర్‌గా ఒక న్యూ బిగినింగే. అండ్ మీలో ఎవరైనా సరే జాబ్ కోసం ట్రై చేస్తున్నా ఆర్ ఒక గుడ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నా దానికి కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఈ టైంలోనేంటంటే మీలో ఎవరైనా సరే మనకంటూ ఒక మంచి ఫ్రెండ్ దొరికితే బావుంటుంది. ఒక గుడ్ రిలేషన్‌షిప్ దొరికితే బావుంటుంది అనుకుని వెయిట్ చేస్తున్న వాళ్ళుంటే మీ లైఫ్‌లో కూడా ఒక న్యూ పర్సన్ రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయండి. సో, ఇంకొకటేంటంటే ఈ టైంలో తెలుసుకుంటారండి మీరు. అసలు రియల్‌గా మీరు ఎక్కడ సేఫ్‌గా ఫీల్ అవుతారు? ఎక్కడ సెక్యూర్‌గా మీకనిపిస్తుంది అనే క్లారిటీ అయితే వస్తుంది. ఎవరితో ఉంటే మీరు సేఫ్‌గా ఉంటారు? అసలు అంటే మీకేం కావాలి? ఇలాంటి ఒక క్లారిటీ తెచ్చుకుంటారండి. చాలా మందేంటంటే మేబీ వాళ్ళ లైఫ్‌లో టైమ్ టు టైమ్ చాలా మంది వ్యక్తుల్ని మీట్ అవుతూ ఉండొచ్చు. అది కామనే. అయితే అందరూ కూడా ఆ హోమ్ ఫీలింగ్ ఇవ్వరు. ఎవరో కొంతమంది వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళతో కనెక్ట్ అవుతున్నప్పుడు అలాంటి ఫీలింగ్ ఇస్తారు కానీ నార్మల్‌గా ఎవరి దగ్గర కూడా ఎవరు కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వరు. కానీ ఈ టైంలో మాత్రం మీకు ఆ విషయంలో క్లారిటీ వస్తుందండి. మీరు ఎవరితో ఉంటే హ్యాపీగా ఉంటారు. మీకెక్కడ కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఆ హోమ్ ఫీలింగ్ అనేది మీరు లైఫ్‌లో ఫస్ట్ టైమ్ రియల్‌గా ఫీల్ అవుతారు అని చెప్పొచ్చు. సో, బేసిక్‌గా ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ లైఫ్‌లోకైతే ఒక పర్సన్ వస్తారు. అండ్ థింగ్స్ కూడా వర్కౌట్ అవుతాయి. సో, నేనేంటంటే ఇక్కడ రిలేషన్‌షిప్ పాయింట్‌లో రీడింగ్ అయితే చెయ్యట్లేదు. జస్ట్ అనుకోకుండా కొన్ని జరుగుతాయని చెప్తున్నాను కాబట్టి, అనుకోకుండా జరిగిన దాంట్లో ఫస్ట్ జరిగేది మాత్రం ఒక వెడ్డింగ్. లైక్ ఏంటంటే, మీరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా మ్యారేజ్ మాత్రం జరుగుతుంది. సెకండ్ ఏంటంటే, ఒక పర్సన్ రావడానికి ఛాన్స్ ఉందండి. ఆ పర్సన్ ఏంటంటే, న్యూ పర్సన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సమ్ ఓల్డ్ పర్సన్, ఓల్డ్ సిట్యుయేషన్ గురించి నేను మాట్లాడను. బట్ మ్యారేజ్ విషయానికొచ్చేసరికి అది ఎవరితోనైనా అవ్వచ్చు. న్యూ పర్సన్, ఓల్డ్ పర్సన్ అని మాట్లాడను. ఎందుకంటే, ఇప్పుడు చాలా మంది కమిటెడ్ రిలేషన్‌షిప్స్‌లో ఉంటారు. అలాంటి వాళ్ళకి న్యూ పర్సన్‌తో మ్యారేజ్ అవుతుందని చెప్పడం కరెక్ట్ కాదు. ఎవరైనా అవ్వచ్చు. బట్ మ్యారేజ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇంకొకటేంటంటే, ఈ టైంలో మీరు తెలుసుకుంటారండి. మీరు ఎవరి దగ్గరుంటే హ్యాపీగా ఉంటారు, ఎవరితో మీకు కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది అనేది. అంటే నేను చెప్తుందే చెప్తున్నానని అనుకోవద్దు. మీకు మేబీ కొంత కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. కొన్ని అర్థమయ్యి, అర్థం అవ్వనట్టుగా ఉండొచ్చు. అదే ఇంకొకసారి చెప్తే క్లారిటీ వస్తుందని చెప్పానంతే. సో, ఇంకొకటేంటంటే మీ లైఫ్‌లో మీరు ఏ పని చేస్తున్నా కలిసి రావట్లేదు. ఎక్కడా కూడా మీకు చేంజెస్ కనిపించట్లేదు అని అనుకుంటే, ఇప్పుడు కనిపిస్తాయండి. మీ లైఫ్‌లోనేంటంటే డివైన్ టైమ్ అనేది స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మూవ్‌మెంట్ అనేది ఉంటుంది. ఇప్పటి వరకు స్టక్ అయిపోయే ఇప్పుడు మనీ ఇస్తారు. స్టక్ అయిపోయి ఉంటది. ఆర్ ఏదో ఒక అప్లికేషన్ వేస్తారు. స్టక్ అయిపోయి ఉంటది. ఇలా ఏదో చేసే ప్రతి పనిలో కూడా ఎందుకో కానీ క్లియర్‌గా మూవ్‌మెంట్ కనిపించట్లేదు. ఎక్కడికక్కడే స్టక్ అయిపోతుంది. ఎలాంటి చేంజెస్ చూడలేకపోతున్నారు అని ఫీల్ అయితే ఇక్కడి నుంచి చూస్తారు. ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతుంది. చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. మీరు అనుకునే లోపే జరిగిపోతుందన్నమాట.
అంటే ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ కూడా వస్తాయి. దీనికి కూడా రెడీగా ఉండండి. ఎందుకంటే ఈసారి టైం మీ వైపు ఉంది. సో, మీరు అనుకున్నా, అనుకోకపోయినా కొన్ని జరిగిపోతూ ఉంటాయి. అంటే మీరు ఇన్వాల్వ్ అయ్యి చేయాల్సినవి కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వక ముందే జరిగిపోతూ ఉంటాయండి. అంత ఫాస్ట్‌గా చేంజెస్ అయితే చూస్తారు. సో, ఇది కూడా కొంచెం పాజిటివ్ సైన్ గానే తీసుకోండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, చాలా మంది ఏ పని చేస్తున్నా కలిసి రావట్లేదు. ఏ పని చేస్తున్నా అలా పెండింగ్‌లోనే ఉంటున్నాయి అని అనుకుంటారు కానీ బట్ మీరనుకోని విధంగా ఈ టైంలో మాత్రం జరిగిపోతూ ఉంటాయి. సో, ఇది కూడా మీకు చాలా పాజిటివ్‌గానే అనిపిస్తది. అండ్ ఇంకొకటేంటంటే ఈ టైంలో యూనివర్స్ సపోర్ట్ మీకుంటుందండి. యూనివర్స్ మీతో కమ్యూనికేట్ చేస్తుంటది. కొన్ని సైన్స్ ఇస్తుంటది. అవి మాత్రం మీరు కరెక్ట్‌గా నోటీస్ చేస్తే, మీరు దాని ప్రకారం కేర్‌ఫుల్‌గా స్టెప్స్ వేస్తే చాలా సిట్యుయేషన్స్ నుంచి సేవ్ అవుతారు. అట్ ద సేమ్ టైమ్ చాలా సిట్యుయేషన్స్ మీ బెనిఫిట్ కోసం యూజ్ చేసుకోగలుగుతారు. ఐ మీన్ కొన్ని చేంజ్ చేసుకోగలుగుతారు. సో, యూనివర్స్ సపోర్ట్ మీకుంటుంది కాబట్టి థింగ్స్ ఏంటంటే కొంత పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఈ టైంలో మీ లైఫ్‌లో ఒక న్యూ మైల్‌స్టోన్ కూడా రీచ్ అవుతారండి. ఆ మైల్‌స్టోన్ అనేసరికి నేను చెప్పినట్టుగా మ్యారేజ్ అయినా అవ్వచ్చు, ఆర్ కెరియర్‌లోని ఏదో సమ్ గుడ్ ఆపర్చునిటీ అవ్వచ్చు, ఆర్ అబ్రాడ్ ఆఫర్ అవ్వచ్చు, హైయర్ స్టడీస్‌కి ఏదైనా లైక్ గుడ్ ఛాన్స్ అవ్వచ్చు. ప్రమోషన్ అవ్వచ్చు. ఏదైనా అవ్వచ్చండి. కానీ ఒక మైల్‌స్టోన్‌కైతే రీచ్ అవుతారంట. దీనికి కూడా రెడీగా ఉండండి. ఎందుకంటే నాకు తెలిసి మీ లైఫ్‌లో చాలా రోజుల నుంచి సక్సెస్ కోసం చూస్తున్నట్టుగా ఉంది. ఆర్ లైఫ్‌లోనేంటంటే ఒక గుడ్ చేంజ్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఇప్పటి వరకైతే అలా ఏం జరగలేదు. ఆర్ అట్‌లీస్ట్ ఈ ఇయర్ బిగిన్ అయినప్పటి నుంచైనా సరే మీరు అనుకున్నంత గొప్పగా మీ లైఫ్ ఉండకపోవాలి. బట్ ఇప్పుడు మాత్రం ఉంటుంది. ఖచ్చితంగా గుడ్ చేంజెస్ అయితే వస్తున్నాయి. దీనికి మాత్రం మీరు రెడీగా ఉండండి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో మెసేజెస్ అన్నీ కూడా పాజిటివ్‌గానే ఉన్నాయండి. పెద్ద నెగెటివ్‌గా ఏం లేవు. బట్ ఏదో ఒక సిట్యుయేషన్‌లో మాత్రం టైమ్ టు టైమ్ కొంచెం హోప్‌లెస్‌గా ఫీల్ అవుతుంటారు. నాకు తెలిసి అలాంటి సిట్యుయేషన్‌లో కూడా మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. మీ ఆన్సర్స్ అయితే మీకు దొరుకుతాయి. దానికి మీరు రెడీగా ఉండండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు చాలా రోజుల నుంచి బాధపడుతున్నారండి. మీ లైఫ్‌లో ఎంత ముందుకు వెళ్తున్నా సరే సాటిస్ఫాక్షన్ లేదు. వెనక్కి వెళ్ళాలా? ఇంకా ఇక్కడే ఆగిపోవడం మంచిదనేది కూడా మీకేం అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ముందుకు వెళ్ళడానికైతే మీకు పెద్ద హోప్ ఏం లేదండి. ట్రై చేస్తున్నారు. బట్ ఇంకా హోప్‌లెస్‌గానే అనిపిస్తుంది. హోప్‌లెస్‌గా అనిపించిన దగ్గర ఎవరికీ కష్టపడాలనిపించదు కదా! ఎవరికీ ఇంట్రెస్ట్ ఉండదు కదా! మీ పరిస్థితి అంతే. ఇప్పుడు జరుగుతదో లేదో ఆర్ అది ఎలా మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుందో అనే ఆలోచన ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? మీరు ఎలా ముందుకు వెళ్తారు? మీ పరిస్థితి కూడా అంతేనండి. సో, ఈ టైంలోనేంటంటే మీరు ముందుకు వెళ్ళాలా? వద్దా? అనేది మేబీ ఆలోచించుకొని ఇంకిది వర్కౌట్ అవ్వదు అని మీకు అనిపిస్తే ఆగిపోతారేమో. ఎందుకంటే మీ కార్డ్స్‌లో చూస్తుంటే ఇది గైడెన్స్ కూడా కాదు. యాక్చువల్‌గా మీ సిట్యుయేషన్‌లోని మీకొక క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత అసలు మీరు ఏం చేస్తే బావుంటుంది? ఎలా చేస్తే బావుంటుందనేది ఏ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ఒక డెసిషన్ తీసుకునే పరిస్థితి ఉండొచ్చండి. సో, అది మీకేంటంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కాకపోతే యూనివర్స్ ఏంటంటే క్లియర్‌గా మిమ్మల్ని పుష్ చేస్తూ ఉంటది. ఏదో ఒక డెసిషన్ తీసుకోండి. ఇంకా అలా సైలెంట్‌గా ఉండడం వల్ల ఆర్ ఇబ్బంది పడుతూ ముందుకు వెళ్ళలేక అంటే అలా మిమ్మల్ని మీరు ట్రబుల్ చేసుకునే బదులు ఒక డెసిషన్ తీసుకోవడమే మంచిది అనేలాగా సైన్స్ ఇవ్వచ్చు. దానివల్ల మీరేంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ, అంటే ఇక్కడ ఏదో ఒక యాక్షన్ తీసుకోవడం కానీ చేస్తారు. సో, ఇక్కడేంటంటే కొంత మేబీ వ్యక్తులు కూడా మీకు ఎగెయిన్స్ట్‌గా ఉండొచ్చు. సో, దానివల్ల కూడా మీరేంటంటే కొంత ట్రబుల్ అయితే ఫేస్ చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. బట్ ఒక సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు క్లారిటీ తెచ్చుకొని యాక్షన్ తీసుకుంటారండి. ఈ యాక్షన్ తీసుకోవడం వల్ల థింగ్స్ మరికొంచెం ఏంటంటే కాంప్లికేట్ అవుతాయి. బట్ మీకక్కడ ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి తప్పదు అనేలాగా మీరేంటంటే చేస్తారు. ఆఫ్‌కోర్స్ మీరిక్కడేమి ఎక్స్‌పెక్టేషన్ ఏం పెట్టుకొని చేయరు. బట్ ఇక్కడ ఇది అవసరం అని తెలుసుకొని చేస్తారు. సో, దాని వల్ల కూడా మీరేంటంటే కొంతకాలం మేబీ ఇబ్బంది పడొచ్చు కానీ దీని నుంచి బయటకొస్తారంట. ఇలాంటి సిట్యుయేషన్ ఏదో కనిపిస్తుందండి. అంటే ఒక సిట్యుయేషన్ ఇప్పటి వరకు మీరు హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నట్టయితే దాని కోసం చాలా ఆలోచించి, చాలా బాధపడుతూ స్టక్ అయిపోయి ఉంటే ఖచ్చితంగా మీకు ఈ టైంలో ఏం చేయాలి అనేది అర్థమవుతుంది. యూనివర్స్ మీకు ఈ విషయంలో సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత మీరేంటంటే ఏ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా మీరు చేయాల్సింది చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ దానివల్ల కొంత మీరు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ మీరు అలా చెయ్యకపోయినా ఎఫెక్ట్ అవుతారు. సో, బేసిక్‌గా చేయడమే మంచిది అనుకోని ఒక డెసిషన్ తీసుకొని మీరు చేయాల్సింది చేస్తారు. దానివల్ల కొంత అంటే ఉంటుంది ఇబ్బంది. బట్ దాని నుంచి మీరు బయటకి రావడం అయినా వస్తారు. ఆర్ ఇక్కడేంటంటే వ్యక్తుల ట్రూ కలర్స్ ఏంటో తెలుసుకుంటారని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఒకటి అనుకోని ఒక పని చేస్తున్నప్పుడు, అది కానప్పుడు మనం ఎంత చేస్తున్నా అలానే ఉంటుంది. అదేదో మనం తెలుసుకొని చేసినప్పుడు పాజిటివ్‌గా వచ్చినా, నెగెటివ్‌గా వచ్చినా అట్‌లీస్ట్ క్లారిటీతో చేస్తాం కాబట్టి, మనం దాని కోసం రిగ్రెట్ అవ్వం. సేమ్ అండి.
వ్యక్తి విషయంలో కూడా వాళ్ళు మంచోళ్ళు అనుకోని మీరు ఇప్పటి వరకు ఏదైనా చేసి మీరేంటంటే ఇక్కడ చాలా ఎఫెక్ట్ అయ్యి ఉంటే ఆర్ సఫర్ అయ్యి ఉంటే ఇప్పుడు మీరు ఒక క్లారిటీతో కొన్ని చేస్తారు కాబట్టి వ్యక్తుల రియాలిటీ ఏంటి అనేది మీరు చూస్తారు. అప్పుడు కూడా మీరు డెసిషన్ తీసుకోవడం ఈజీ అయిపోతుంది కదా. అఫ్ కోర్స్ ఇది కంఫర్టబుల్ గా ఉండదు. బట్ ఇది అనుకోకుండానే జరిగిపోతుంది. ఎందుకంటే ఇలాంటి ఆలోచనలు మీకు అనుకోకుండా సడన్ గా వస్తే మీరు సడన్ గా డెసిషన్స్ తీసుకొని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దీనికి రీజన్ ఏంటంటే యూనివర్స్ మీకు కొన్ని క్లియర్ గా అర్థమయ్యేలా చేస్తుంటది. అందుకే ఇలాంటివన్నీ జరుగుతాయండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టికులర్ గా ఈ గ్రీన్ కలర్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ జీవితంలో అనుకోకుండా ఇప్పుడు ఏం జరుగుతుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు అనుకోకుండా ఫస్ట్ జరిగేదేంటంటే, మీరు ఏదో ఒకటి మర్చిపోయిన సిట్యుయేషన్ ఉంటుంది కదా! ఆర్ మీరు ఒకప్పుడు పట్టించుకోని సిట్యుయేషన్ ఉంటుంది కదా! సో, ఆ సిట్యుయేషన్ మీకు సడెన్‌గా గుర్తొచ్చి చాలా బాధపడుతుంటారంట. అంటే అది గుర్తొచ్చిన ప్రతిసారి మీకెలా అనిపిస్తుంటది అంటే, అనవసరంగా ఇలా జరిగిందేంటి? ఇలా కాకుండా ఇంకొకలా జరిగుంటే బావుండేదేమో. మేబీ థింగ్స్ బెటర్‌గా వర్కౌట్ అయ్యుంటే ఇలాంటి పరిస్థితి ఈరోజు వచ్చుండేది కాదేమో. ఆర్ హ్యాపీగా ఉండేవాళ్ళమేమో. ఇలా అంటే కొంత రిగ్రెట్ అవుతూ ఉంటారు. కొంచెం అంటే మీకది ఎలా అనిపిస్తుంటదంటే బిటర్ స్వీట్ మెమరీ లాగా అనిపిస్తూ ఉంటది. అంటే ఇప్పుడు చూడండి పాస్ట్‌ని గుర్తు చేసుకున్నప్పుడు హ్యాపీగా ఉన్నది గుర్తొచ్చిందనుకోండి. చాలా కంఫర్టబుల్‌గా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. బట్ ఇప్పుడది మన లైఫ్‌లో లేదు ఆర్ అది వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు మనకు బాధ అనిపిస్తూ ఉంటది. సో, బేసిక్‌గా ఇలాంటి సిట్యుయేషన్ ఏదో లైక్ మీరు మర్చిపోయింది ఆర్ మీరు ఒకప్పుడు పట్టించుకుంది ఇప్పుడు మీకు సడెన్‌గా గుర్తొచ్చి రోజు గుర్తొస్తూనే ఉంటదంట. దానివల్ల ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారంట. ఇలాంటిదేదో ఒకటి మాత్రం మీ లైఫ్‌లో జరుగుతుంది. అండ్ ఇంకొకటేంటంటే మీ లైఫ్‌లోని ఇప్పుడు మీరు తెలుసుకుంటారండి. మీకోసం తెలుసుకుంటారు. మీరసలు ఏంటి? మీ పరిస్థితేంటి? అలానే మీకేం కావాలి? ఏముంటే హ్యాపీగా ఫీలవుతారు? ఇలాంటివన్నీ తెలుసుకుంటారంట. అంటే ప్రతి మనిషి లైఫ్‌లో కూడా కొన్ని క్వెషన్స్ ఉంటాయండి. సో, కొన్ని క్వెషన్స్ ఉన్నప్పుడు వాటికి ఆన్సర్స్ ఏంటంటే ప్రతిసారి కూడా వెంటనే తెలియాలని రూల్ లేదు. టైమ్‌తో పాటు తెలుస్తూ ఉంటాయి. కొన్ని సార్లు ఏమవుతుందంటే ఆన్సర్స్ తెలుస్తాయి కానీ అవి కంఫర్టబుల్‌గా అనిపించవు. దానివల్ల చాలా మంది అవి యాక్సెప్ట్ చేయరు ఆన్సర్స్‌గా. మేబీ ఇంకొకటే ఆన్సర్ ఏమో అని ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఈ టైంలో మాత్రం మీ లైఫ్‌లో మీకున్న క్వెషన్స్‌కి ఆన్సర్స్ దొరుకుతాయంట. సో, ఆన్సర్స్ దొరకడంతో పాటు మీరంటే ఏంటి? మీకోసం మీరు కొత్తగా కొన్ని తెలుసుకుంటారంట. అలానే మీకు లైఫ్‌లో ఏం కావాలి అనే వాటి కోసం కూడా తెలుసుకుంటారంట. ఇది చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతుందండి. ఎందుకంటే మీరు యాక్చువల్‌గా నాకు తెలిసి మీ మీద ఫోకస్ చేసుకొని మీ లైఫ్ కోసం ఆన్సర్స్ వెతుక్కునే అంత ఫ్రీగా అయితే లేరు. బట్ ఇవేంటంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతాయి కాబట్టి అండ్ ఇవి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు తెలుస్తుందంతే. అండ్ ఇంకొకటేంటంటే మీ లైఫ్‌లో మీరొక డార్క్‌నెస్‌లో ఉన్నారు. ఇది చాలా డార్క్ ఫేజ్ అని మీరనుకుంటే తొందరలోనే లైట్‌ని చూస్తారంట. థింగ్స్ పాజిటివ్‌గా షిఫ్ట్ అవుతాయండి. లైఫ్ ఏంటంటే చాలా కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. మళ్ళీ మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అని చెప్పొచ్చు. సో, మీ కాన్ఫిడెన్స్‌తోని మీరు న్యూ డోర్స్ ఓపెన్ చేస్తారండి. మీ లైఫ్‌లోని న్యూ పాత్ కనిపిస్తుంది. సో, ఈ జర్నీ అనేది ఎలా ఉంటుందో పక్కన పెడితే ఒక జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. సో, అది మీరేంటంటే ఎక్స్‌పెక్ట్ చేయని విధంగానే ఉంటుంది. ఆఫ్‌కోర్స్ ఈ జర్నీ కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే స్టార్ట్ అవుతుంది. మీరసలు అనుకోరు. కానీ మీ లైఫ్‌లో న్యూ డోర్స్‌నయితే మీరు ఓపెన్ చేస్తారండి. నాకు తెలిసి న్యూ జాబ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. న్యూ రిలేషన్‌షిప్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సమ్ చేంజెస్ అయితే వస్తున్నాయండి. సో, దీనికి కూడా మీరు రెడీగా ఉండండి. ఈవెన్ ఇప్పుడు మీరు ఎవరితోనైనా సరే
ఫైట్ చేస్తున్నారు, డిస్ప్యూట్స్ ఉన్నాయి అంటే అలాంటివి సెటిల్ కూడా అవుతాయండి. మీటింగ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఈ మీటింగ్ వల్ల కూడా మీకేంటంటే ఎంతో కొంత క్లారిటీ వస్తుందంట మీ సిట్యుయేషన్స్ మీద. సో, ఈ మీటింగ్ కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతుంది. సడెన్‌గా జరిగిపోతుంది. సో, దానివల్ల కూడా మీకేంటంటే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. మొత్తానికి నేను చెప్తున్నాను కదండీ! కొన్ని సిట్యుయేషన్స్‌లోనే ఏంటంటే, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ మీకు లైఫ్‌లో ఏం కావాలి అనేది కూడా క్లారిటీ వస్తుంది. ఈ టైంలో మీ లైఫ్‌లోని మీరేంటంటే రీబర్త్ లాగా ఫీల్ అవుతారు. మీకిది క్లియర్‌గా ఒక న్యూ లైఫ్ లానే అనిపిస్తది. సిట్యుయేషన్స్ కూడా చాలా ఎక్సైటింగ్‌గా అనిపిస్తాయి. సో, ఇలాంటి చేంజెస్ అయితే మీ లైఫ్‌లో వస్తున్నాయండి. దీనికి ప్రిపేర్డ్‌గా ఉండండి. అండ్ ఈ టైంలోనేంటంటే మేబీ మీరు వేరే లొకేషన్‌కైనా షిఫ్ట్ అయిపోవచ్చు. అబ్రాడ్ వెళ్ళిపోవచ్చు. ఆర్ మొత్తానికి ఎక్కడికైనా ట్రావెల్ అయినా చెయ్యొచ్చు. సో, ఇలాంటివన్నీ జరగడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. యాక్చువల్‌గా మీ లైఫ్‌లోనేంటంటే మంచి చేంజెస్ వస్తున్నాయండి. మీరు దీనికి ప్రిపేర్డ్‌గా ఉండడమే. అంటే నేనైతే ఒకటే చెప్తాను. మీరు ఇప్పటి వరకు ఎలా ఫీల్ అవుతున్నా, మీ లైఫ్ ఎలా ఉన్నా, మేబీ పాస్ట్‌లో మంచిగా ఉండి ఇప్పుడు ప్లెజెంట్‌గా లేకపోయినా వచ్చే చేంజెస్ చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. ఇవన్నీ కూడా అనుకోకుండానే జరుగుతాయి. ఏది కూడా మీరు ప్లాన్ చేసుకుంటే జరిగేదైతే కాదు. ఆపర్చునిటీస్ వస్తాయి. థింగ్స్ అనేవి షిఫ్ట్ అవుతూ ఉంటాయి. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అండ్ మీ లైఫ్ మీద మీకొక క్లారిటీ వస్తుంది. లైఫ్‌లో ఏం చేయాలో అర్థం చేసుకుంటారు. సో, లైఫ్‌లో ఏం కావాలో తెలుసుకొని దాని కోసం యాక్షన్ తీసుకునే ప్రయత్నాలు చేస్తారు. చాలా జరుగుతాయండి. లైఫ్ ఏంటంటే చాలా బ్యూటిఫుల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందని చెప్పొచ్చు. మీ కార్డ్స్‌లో చాలా పాజిటివిటీ ఉంది. మీ లైఫ్‌లో ఇప్పుడు మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా ఏ ప్రాబ్లమ్ లేదు. ఈవెన్ మీలో కొంతమంది కెరియర్‌లో స్టక్ అయిపోయి కొంత సఫర్ అవుతున్నారు. స్ట్రగుల్ అయితే రియల్ అని అనిపిస్తున్నట్టయితే మీకు ప్రొఫెషనల్‌గా కూడా ఈ టైంలో అసిస్టెన్స్ దొరుకుతుందంట. ఎవరో మీకు సపోర్ట్ చేస్తారు. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళ వైపు నుంచి వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం మీకు మీ సిట్యుయేషన్స్ ఏంటో అర్థమయ్యేలా చేస్తారు. దానివల్ల కూడా మీరేంటంటే కొంత మీ థాట్ ప్రాసెస్‌ని చేంజ్ చేసుకుంటారు. ఆర్ మీ అప్రోచ్‌ని చేంజ్ చేసుకుంటారు. దానివల్ల కూడా కెరియర్‌లో గుడ్ ఆపర్చునిటీస్ అనేవి గ్రాబ్ చేసుకుంటారండి. ఈవెన్ నేను చెప్పాను కదా! ఏవైనా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానీ, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కానీ, ఆర్ అదర్ మనీ రిలేటెడ్ డిస్ప్యూట్స్ కానీ ఏమైనా మీరు ఫేస్ చేస్తున్నా సరే, ఇవి కూడా క్లియర్ అవుతాయి. ఖచ్చితంగా మీటింగ్ అయితే జరుగుతుంది. ఈ మీటింగ్ వల్ల సిట్యుయేషన్స్ అనేవి మారిపోతాయండి. అంటే అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతుంది. మీరసలు అనుకోరు. ఎందుకంటే వ్యక్తులు కోఆపరేట్ చేయకపోవడం, వ్యక్తులు మిమ్మల్ని ట్రబుల్ చేయడం లాంటివి ఎక్కువ జరిగుండాలి. దానివల్ల మీరేంటంటే ఇలాంటిది లీస్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. బట్ ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మీ లైఫ్‌లోని మాత్రం ఒక న్యూ జర్నీ అనేదైతే స్టార్ట్ అవుతుందండి. అది ఎలా అయినా ఉండొచ్చు కానీ బట్ స్టిల్ చేంజెస్ అయితే ఇన్నోవేటబుల్ తప్పదు చూస్తారు. సో, ఈ చేంజెస్ ఏంటంటే మేబీ మీరు ఊహించిన విధంగా అయితే ఉండవు కానీ డెఫినిట్‌గా వచ్చే చేంజెస్ ఏంటంటే మీకోసమే వస్తున్నాయి. మీ లైఫ్‌ని మార్చడానికే వస్తున్నాయి. సో, రెడీగా ఉండండి. అనుకోకుండా కొన్ని జరిగినా పాజిటివ్‌గా జరుగుతాయి. అక్కడ వరకైతే నేను చెప్పగలను. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్‌లోని మీరు పాస్ట్‌లో చాలా కంఫర్టబుల్‌గా, చాలా కాన్ఫిడెంట్‌గా మీరు చేయాల్సిందే చేసుకుంటూ ముందుకు వెళ్లారండి. మీరంత పాజిటివ్‌గా ఉండి కొన్ని చేసినప్పటికీ కూడా మీరు ఎఫెక్ట్ అయ్యారు. దానివల్ల మీరేంటంటే, ఇప్పుడు వ్యక్తుల్ని ముందు పెట్టకుండా మిమ్మల్నే మీరు ముందు పెట్టుకోవాలి. మీకోసం మీరు ఆలోచించుకోవాలి అనేలాగా చేంజ్ అయ్యారు. అయినా సరే అలా అనుకున్నప్పటికీ కూడా ఇంకా మీ థాట్స్ అన్‌స్టేబుల్ గానే ఉంటున్నాయి. ఇంకా మీరేంటంటే ఫుల్‌గా క్లారిటీ తెచ్చుకోలేకపోతున్నారు. దానివల్ల కొంత ఇబ్బందయితే పడుతున్నారు. కానీ నేను క్లియర్‌గా చెప్తున్నాను కదండీ! మీరేంటంటే వచ్చే రోజుల్లో ఇంకా చాలా తెలుసుకుంటారండి. మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. అర్థమైన వాటి ప్రకారం మీరేంటంటే మూవ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఒకటి నేను క్లియర్‌గా చెప్తానండి. ఎవరితో కూడా ఓపెన్‌గా కమ్యూనికేట్ చేయడం అంటే మీ థాట్స్ కానీ, మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడం లాంటివైతే చెయ్యొద్దు. చాలా ట్రాన్స్‌పరెంట్‌గా నేనుంటాను. నేను ఇలానే మాట్లాడతాను అనుకోని ఈ టైంలో మీరు అలా కానీ థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే అది అంత మంచిదైతే కాదండి. దానివల్ల ఖచ్చితంగా మీరు ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వ్యక్తుల ఇంటెన్షన్స్ తెలుసుకొని, పరిస్థితులను అర్థం చేసుకొనే మీరు మాట్లాడాలి తప్ప, మీకు అనిపించింది, మీకు నచ్చింది కదా అని ఏది పడితే అది మాట్లాడతారు అంటే, దానివల్ల మీరు ఎఫెక్ట్ అవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, అంత రిస్క్ అయితే తీసుకోవద్దు. ఎందుకంటే, మీరు చాలా అన్‌స్టేబుల్‌గా ఉన్నారు. మీరు యాక్చువల్‌గా గుడ్ పర్సన్ అండి. కానీ కొన్ని జరిగిపోయాయి. పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వాల్సినవి వర్కౌట్ అవ్వలేదు. దానివల్ల బాగా ఎఫెక్ట్ అయ్యారు. సో, అప్పటినుంచి మీరేంటంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవాలనుకుంటున్నారు. అదే కరెక్ట్.
కానీ మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవాలి అనే ఒక ఆలోచనలో ఏది పడితే అది మాట్లాడేస్తారు, ఏది పడితే అది చేసేస్తారు అంటే కుదరదు కదా! దానివల్ల కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు. అందుకే కొంచెం మాట్లాడే దగ్గర అంటే వ్యక్తులను అర్థం చేసుకుంటున్న దగ్గర మాత్రం జాగ్రత్తగానే డీల్ చేయాలండి. కొన్ని మీటింగ్స్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని నేనే చెప్పాను కాబట్టి, ఖచ్చితంగా మీరేంటంటే వ్యక్తుల ఇంటెన్షన్స్ ఏంటో అర్థం చేసుకున్న తర్వాతే అలాంటి మీటింగ్స్‌లో మాట్లాడాలి. వన్స్ మాట్లాడేసిన తర్వాత మాటని వెనక్కి తీసుకోలేరు. పరిస్థితిని కూడా మార్చలేరు. సో, జాగ్రత్తగా ఉండాలండి. కానీ ఒకటి మాత్రం చెప్తాను. ఈ టైంలో మీకు వ్యక్తుల కోఆపరేషన్ దొరుకుతుంది. ఇఫ్ రిలేషన్‌షిప్‌కి సంబంధించిన మీటింగ్ అయినా ఆర్ పర్టిక్యులర్‌గా ఏదో సమ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అయినా సరే, ఇలాంటి దగ్గర రీకన్సిలియేషన్‌కి ఛాన్స్ ఉందండి. థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వచ్చు. అదైతే కొంచెం పాజిటివ్‌గానే ఎక్స్‌పెక్ట్ చేయండి. మేబీ వెంటనే కాకపోయినా బట్ డెఫినెట్‌గా అది వర్కౌట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.